ఇక్కడ వేద్దాం మనిషి ఒకసారి మీరేమైనా పోయిందారని ఇది ఇది ఆయనదే, ఇది ఇది ఆయనదే బర్లతోటి సార్. అరే ఏమో మరి అంటే ఏది రేకులేసి ఉండరా రేపు ఇప్పేసినాము ఇప్పమంటే మరి ఏమంటాడు దీనికి గవర్నమెంట్ ల్యాండ్ ఉందని అంటాడా లేకపోతే ఎందుకు కూల కొడతాడు ఏమో ఐడియా అంటారు, వస్తారు కొలగొడుతున్నారు, పబ్లిక్ దగ్గరికి పోతే నొక్కేస్తారు. మరి ఏమంటారు ఏదో ఉంటుంది కదా కారణం అరే ఇది కాదు ఇది గ్రామ శివారు ప్రభుత్వ భూమి ఏదో ఒకటి ఉంటుంది కదా. మా అమ్మలే ఇక్కడ మాదే ఇది. మరి ఆపలేదు అసలే ఎక్కడ ఆపుతారు సార్? పొద్దున పడేసింది నోటీసులు ఏమైనా ఇచ్చిండ రోడ్ చెప్పుడు లేదు, అసలు అంతే ఎప్పుడు లేదు. అది కూడా పడేస్తున్నారు, గేదెలు లేని తీసేయాలని పడేసి గేదెలు బయట పెట్టారు అని చెప్పి వెళ్ళిపోయారు. అంతే లోకల్ లీడర్ ఏం చెప్తే గదే అవుతుంది వాళ్ళు లేరు, అందరికి అయిపోయారు పరిస్థితి. ఇది పొద్దుగా ఎన్ని వచ్చినాయి ఒకసారి చూపించు ఇక్కడక్కడ పొద్దున పొద్దున ఇదంతా ఇదంతా పొద్దున తీసి నేలమట్టం నేలమట్టం ఎక్కడ సామాన్లు బయట చేసిరుగా డబ్బలు పాల డబ్బలు బయట ఇసిరేసి పడేసిరుగా మొత్తం గ్యాస్లు వస్తున్నాం గ్యాస్ పొయ్యిలు కూడా బయట వేసేసారు కదా మొత్తం అంతా ఇదంతా ఆగమా చేసేసారు, తీసేస్తారు. వాళ్ళు పబ్లిక్ పోతే పోలీసులు కూడా దిగొస్తారు. అంత డబ్బాలు గిబ్బాలు అంతా అన్ని అంత దందనే ఖరాబ్ అయిపోయింది. ఒక మాట చెప్పలేదు ఏం లేదు బ్రదర్ చెప్పిరా రేవంత్ రెడ్డి ఇంటికాడ కొట్టుకు కొట్టాలి, గేదెల ఈడ కొట్టాలి, ఈడ కొట్టాలి సార్. క్లిప్ అయింది కదా, ఎవరేం చేస్తారు ఏం కాదు ఇంత అన్యాయమా సార్? చెప్పాలి 10 రోజులు మాకు